ప్రార్థన మనం శ్రద్ధగా చేసుకున్నాం, వాక్యము కూడా నువ్వు శ్రద్ధగా వినాలి. అప్పుడే దేవుడు మన పట్ల కార్యం చేస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. ఈ యొక్క శ్రమ దినాల్లో ఉన్న మనము దేవుడు ఈ 4వ రోజున మనకు అందిస్తున్న వర్తమానము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ శిలువ ధ్యాన కూటములో ఈ 4వ రోజు నీ సన్నిధానంలో ప్రభువా, నీ మహిమ సింహాసనం దగ్గర, నీ శిలువ నీడలో, నీ శిలువ దగ్గర అయ్యా దీక్ష పాటిస్తూ ఉండగా అయ్యా ఈ వాక్యము మాకు అందించుతున్న దేవా నీకు వందనములు. ఈ వాక్యము బోధిస్తూ ఉండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకుని బిడ్డలకునైనా అర్థమయ్యే భాగ్యము కలుగు చేయమని శిలువనాథునిగా మా మధ్యకు వచ్చి శిలువలో శిలులను, శిలువలో శక్తిని అందించుచున్న యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎండార్చే గాయములు మండుచుండెనో, నిండు వేదన సోదరా, గుండె నిండి నీరు చుండె దొరికి చూచు నిండు వేళలో సోదరా, యేసు క్రీస్తుని శిలువా ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా, మన దోషపోనెడా బాబు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సోదరుడా, దేవుడు ఈ శిలువ ధ్యానం చేయమని పెద్దలకు చెప్పారు. క్రీస్తు జన్మ చరిత్ర కన్నా, క్రీస్తు బోధ చరిత్ర కన్నా, క్రీస్తు అవరోహణ చరిత్ర కన్నా శ్రమల చరిత్ర చాలా ముఖ్యమని పెద్దలైన వారు నిర్ణయించిన ఈ కూటాలు మొదట 7 కూటాలుగా పెట్టారు, 7 రోజులు. తర్వాత 21 రోజుగా పెట్టారు, తర్వాత 40 రోజులుగా పెట్టారు. ప్రియమైన సోదరి సోదరు, ఇలా చూడాలి. క్రైస్తవుడు అంటే గుర్తేంటి? సిలువే. సిలువలో అన్ని దాచాడు దేవుడు. అన్నిటికీ సిలువే ముఖ్యం. సిలువ లేకపోతే నువ్వు లేవు. సిలువలో స్వస్థత ఉంది, సిలువలో రక్షణ ఉంది, సిలువలోనే సంపద ఉంది. ఈ 40 దినాలు సిలువ దగ్గరకు వచ్చి నా సంపద నువ్వు తీసుకో, నా భాగ్యం నువ్వు తీసుకో అని దేవుడు ఈ సిలువ ధ్యానాలు మనకి ఇచ్చారు. సంవత్సరం ఒకసారి జరుగుతాయి. చాలా మంది ఒక నిష్ఠగా చేస్తారు, చాలా మంది ఆసక్తితో చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, నీసు తినరు. చాలా మంది ఒక కఠినమైన దీక్షగా చేస్తారు. ఎందుకంటే ఇది దేవుడు గొప్ప కార్యం.
సిలువ అంటేనే గొప్ప కార్యం. ప్రియమైన సోదరి సోదరుడ, అట్టి కార్యంలో మనం ఉన్నాం, అట్టి దినాల్లో మనం ఉన్నాం. ఇదే స్థలంలో సిలువ ధ్యాన కూటంలో జరిగించుకుంటున్నారు దేవుడు. సిలువ కొరకు అనేక మర్మమైన మాటలు చెబుతూ ఈరోజు కూడా దేవుడు ఒక మాట చెప్తున్నారు, మనం శ్రద్ధగా వినాలి. దేవుడు చెప్తున్న మాట, నేను మంచి గొర్రెలకు ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపరని. చాలా మంది అంటారు మంచి గొర్రెలకు దేవుడు కాపరని. మంచి గొర్రెలకు అవసరం లేదు. మంచి గొర్రెలు ఏం చేస్తే బాగానే ఉంటాయి. నేను గొర్రెలకు మంచి కాపరని. ఆ గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టేస్తానని దేవుడు చెప్తున్నారు. ఎవరి గొర్రెలు? మనమే. దేవుడు చెట్లుగా మనుషులని సాదృశ్యంగా చూపించాడు. దేవుడు మనల్ని గొర్రెలుగా దేవుడు చూపిస్తున్నాడు. ఆ మాట చూడండి, కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనము. జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు. కీర్తన గ్రంథము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరండి మనం? ఆయన మేపు గొర్రెలము. ఇలా చూడాలి అందరూ. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు చెప్తున్న మాట, మనము ఆయన ప్రజలము, ఆయన మేపి గొర్రెలము. ఈ గొర్రెల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. అమ్మా, మనం గొర్రెలము, మన ప్రజలము, ఆయన బిడ్డలము. ఆయన బిడ్డలైన మనకి దేవుడు ఏం చేస్తాడో మనం చూడాలి. చూడాలి, బైబిల్ చూడొద్దు, దగ్గర బైబిల్ మూసే. దేవుడికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. అమ్మా, దేవుడు మాటలు ఎలా ఆలకించాలి? ఆయన చూస్తూ ఆలకించాలి. ఇక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటారు. దేవుడు అందించిన మాటలు మీకు అందిస్తున్నాను, నా మాటలు కాదు. ఎవరి మాట? దేవుడు మాటలు నీకు అందిస్తున్న నేను మధ్యవర్తిని. దేవుడికి మానవుడికి నేను ఎవరిని? మధ్యవర్తిని. ఆయన మాటలు నీకు అందిస్తున్నాను. ఇప్పుడు వరకు నీ మాటలు ఆయనకు అందించాను. ఇప్పుడు వరకు నువ్వు ఏం చేసావు? ప్రార్థన చేసావు. ఆ ప్రార్థనలన్నీ నేనేం చేస్తాను? బుక్లో రాశాను. నైట్కి తెల్లవారుజామున అన్ని అందిస్తాను. ఆయన ఇంకొందా? నేను ఎవరిని? మధ్యవర్తిని. నీ మాటలన్నీ అందించలేను. నువ్వు రాసుకుని అంతే ఏం చేసుకుంటాం? మేము రాసుకుంటాం. అందించకపోతే నా పని లేనంటే లెక్క. అందించడమే నా పని. మరి రెండో పని ఏంటి? ఆయన చెప్పిన మాటలు అందించడం. ఆయన చెప్పిన మాట నీకు అందిస్తున్న జనులు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక మనిషి కాదు మాట్లాడేది, ఒక మధ్యవర్తి. దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు, నాకు డబ్బులు ఇస్తున్నాడు ఈ పని చేయడానికి. నేను చేయలేదా? మరి ఆయన మాటలు మీరు ఆలకిస్తారా? ఆలకిస్తేనే ధన్యత. ఆలకించకపోతే ఏమి ఉండదు. ఆలకించకపోతే ఏముండదు. వచ్చావు, వెళ్ళిపోయావు అంతే. నీ టైం వేస్ట్, నీ టైం వృధా. ఇంటికాడ హాయిగా పడుకోవచ్చు. ఇక్కడికి వచ్చావు, వినకపోతే వేస్ట్. ఆ నిద్ర కూడా పాడైన చేసుకుంటాం. ఇక్కడ వింటే నీకు ఎంత వచ్చింది. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? గొర్రెలకు ప్రాణం పెట్టేస్తున్నాడు. ఒకే ఇంకేం చేస్తున్నాడు ఆయన? మొదటిది చూద్దాం. కీర్తనలు 80వ అధ్యాయము 1వ వచనము. జాగ్రత్త వినాలి. ఇశ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము, మందవలే నేసేపులు నడిపించిన వాడా, కిరీబుల మీద ఆసీనువాడా, ప్రకాశింపము. మొట్టమొదటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇలా చూడాలి. ఏం చేస్తున్నాడు? దేవుడు నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఎక్కడ మంచి మార్గం ఉందో దేవుడు అక్కడికి నడిపిస్తాడు. మిమ్మల్ని అందరినీ ఎక్కడ నడిపించేటప్పుడు? బైబిల్ మిషన్ ప్రార్థన శాలకి
నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ఇక్కడ మంచి మార్గమును నడిపించడానికి. అదవుతుందండి. ఇశ్రాయేలీయులకు ముందు ఉండి నడిపించిన దేవుడు. ఇలా చూడాలి. బైబిల్ చూడద్దు. బైబిల్ చూసేటమ్మా, బైబిల్ చూడొద్దు. బైబిల్ అంటే దేవుడి మాటలు విన్నప్పుడు చెప్తున్నాడు. బైబిల్ చదువుతున్నప్పుడు అది ఎవరు ఆలోచన? అది సాతాను నేను అలా డైవర్ట్ చేస్తాడు. అందుకని ఇప్పుడు కూడా బైబిల్ కింద పెట్టుకోకూడదు. ఆయన వైపు చూడాలి. ఒక మాట్లాడుతున్నాడు దేవుడు నీకోసం తగ్గించుకుని వచ్చి. నువ్వు కింద చూస్తే సమయం ఉంది, నువ్వు పక్క చూస్తే సమయం ఉంది. నిర్లక్ష్యం చేసినట్టు ఉంటారు, లెక్క చేయలేనట్టు ఉంటారు. అది నువ్వేంటి అన్నట్టు ఉంటారు. దేవుడిని ఏమంటా నువ్వేం చెప్పేవిలే అన్నట్టు ఉంటారు. నువ్వు కింద పెట్టుకుంటావు. అదవుతుందండి. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? భయముతో, భక్తితో దేవుడి మాటలో అర్పించాడు. దేవుడు నడిపించే దేవుడు. నేను ఇంటికాడ కూర్చోబెట్టకుండా ఇదిగో ఈ ఎండలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నడిపించే దేవుడు. ఎందుకు నడిపించాడంటే నీళ్ళు గొప్ప కార్యం చేయటానికి. ఇశ్రాయేలీయులకు ముందుండి నడిపించే దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడాలందరూ. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుడికే మహిమ కలుగును గాక. నువ్వు శ్రమలో ఇంటికాడ పడుకుంటే దేవుడు చేయి పట్టుకుని నడిపించి తీసుకొస్తాడు. ఎందుకు రంగంపేటలో స్థానాన్ని నింపుకున్నాడంటే, రంగంపేటలో ఎక్కడైనా ఎవరైనా శ్రమలో పడిపోయింది, నా బతుకు అయిపోయింది అన్న వాడి దగ్గరికి వెళ్ళి నడిపిస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. రాబోయే కాలంలో వందలాది మంది, వేలాది మంది ఇంటికి వస్తాం. తప్పకుండా ఎవరు ఆపిన ఆగింది కాదు ఈ సేవ. దేవుడు నిర్ణయించుకున్న స్థలం ఇది, మన ఆలోచన కాదు. అదవుతుందండి. ఇగో ఈ రోజు చెప్తున్నాడు నీ మాట. ఇగో నేను నడిపించే దేవుణ్ణి. ఇక్కడ 40 దినాలు చేసి సాయం రోజు రంగంపేట మండలం అంతా నడిపిస్తాను. నాకు నా బిడ్డలో ఆరోగ్యం ముఖ్యం అంటాడు దేవుడు. నా బిడ్డల క్షేమం ముఖ్యం. ఎవరు మీరందరూ? ఎవరు? ఆయన బిడ్డలు. నువ్వు, నీ తల్లి ఒక సంరక్షకురాలు, నీ తండ్రి ఒక సంరక్షకురాలు తప్ప నీ తండ్రి ఆయన కాదు. నీ తల్లి కాదు, నీ తండ్రి వేసే. ఒక తల్లికి ఇచ్చండి, నేను అప్పగిచ్చండి, సంరక్షించమని, పెంచమని. నువ్వు పెరుగుతున్నావు అంతే తప్ప నీ భూలోకంలో తల్లిదండ్రులు నీకు కాదు. నీకు రక్షకులు అంతే, సంరక్షకులు, పోషించేవాడు. నీ అసలు తండ్రి ఎవరు? దేవుడు. దేవుడు నీ దేవుడు. నీ తల్లి అయినా చేస్తుందో కానీ నిన్ను వదలన్నాడు. ఎందుకే? నీ తండ్రి అయినా నిన్ను చేస్తాడమ్మా, కానీ నేను నిన్ను అసలైన దేవుడు, అసలైన తండ్రి కాబట్టి. ఈ భూలోకంలో ఎవరు? సంరక్షకులు. నిన్ను ఎదిగే వరకు చూడటమే. తర్వాత పెళ్ళైందని పనులు చూసుకుంటారు అంటారంటారా? నీ కష్టం ఏది, నీ బాధ ఏది, నీకేమంతా నాకేంటి? మరి దేవుడు అలా ఊరుకుంటాడా? నీ తండ్రి ఊరుకుంటాడా? అద్దె తండ్రి కాబట్టి కొద్ది వరకు పెంచే వరకు వదిలేసి పొమ్మంటాడు. అసలైన తండ్రి వదిలేస్తాడా? నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. శ్రమలో ఉన్న నిన్ను, శ్రమలో బాధపడుతున్న నిన్ను శ్రమలను విడిపించే స్థలానికి నడిపిస్తాడు. ఇది ఏ స్థలం? ఇది శ్రమలను విడిపించే స్థలము. అందుకని నిన్ను నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. రాబోయే కాలంలో మనం చూస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరా, ఎక్కడికి నడిపిస్తాడు? ఇది ఏ స్థలం? ఇది అది కూడా చెప్పాడు దేవుడు.
చూడండి ప్రియమైన సోదరి సోదరా, కీర్తనలు 23వ కీర్తన 2-3 వచనములు. పచ్చగల చోటను ఆయన నిన్ను పరుండ చేయబడును, శాంతికరమైన జలముల యొద్ద పచ్చగల చోటన ఆయన నిన్ను నడిపిస్తాడంటండి. ఎక్కడ నడిపిస్తాడు? పచ్చగల తోటలో నడిపిస్తాడు. గొర్రెలు ఎక్కడ కావాలి? మంచి మేత దగ్గర రావాలి. ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పు కారం ఎంత తింటే సరిపోద్దా? ఆరోగ్యం ఉండాలంటే ఏం తినాలి? ఆరోగ్యమైన ఆహారం తినాలి. ఉప్పు కారం ఎంత తింటే అయిపోద్దా? ఎక్కడ నడిపిస్తాడంటే దేవుడు పచ్చగల తోట గాలి దగ్గరికి నడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. శ్రమలో ఉన్న నిన్ను, బాధలో ఉన్న నిన్ను నీ చేయబట్టుకుని ఎక్కడ నడిపిస్తాడు? ఆరోగ్యం ఇచ్చే పచ్చగల తోటలో నడిపించి నీకు మంచి ఆహారం ఇచ్చి ఏం చేస్తాడు? ఆరోగ్యం ఇస్తడానికి దేవుడు అక్కడ నడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. మందిరాలన్నీ ఏ మందిరాలు అయ్యి? పచ్చగల తోటలే. మా రంగంపేటలో మందిరాలన్నీ ఏ మందిరాలు? మంచి మేత ఉన్నా మందిరాలు. నువ్వు బయట తిరుగుతున్నావు అనుకో, ఆ మేత దొరుకుతుందా? నువ్వు కంపల్సరీ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యమని మేతని నువ్వు తినేయాలి. నువ్వు ఆలకించకూడదు. ఆలకించడం వేరు, తినేటి వేరు. నువ్వు వాక్యాన్ని తినేయాలి. ఎప్పటికప్పుడు అది నెంబర్ వేసేయాలి. ఎవరో చెప్తే అది చెప్పేసేలాగా నువ్వు మాట్లాడుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడు చెప్తున్న మాట ఒకటి, నడిపించే దేవుడు. ఈ దేవుడు ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. రెండోది, కీర్తనలు గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. రెండోది మీకా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఒకటో మన దాంట్లో నడిపించే కాపరి అని పెట్టుకోవాలి. అమ్మా నేను పెట్టుకోవాలి, నడిపించే కాపరి. మా వాళ్ళు ఇక్కడికి వచ్చి 2-3 కూడా రాసుకున్నారు. వాక్యాలు ఏం చేసుకున్నారా? నేను చెప్తాం. ఒక పాట వింది. బైబిల్ మిషన్ నాయకుడు కలువరి నాదు ప్రియసుతుడు ఫాదరు దేవదాసు బైబిల్ మిషనలో పాఠశాలలో బైబిల్ మిషనలో పాఠశాలలో సన్నిధి కోటపు సముదాయము. ఇది ఏంటి? పాఠశాల. ఇక్కడ నేర్చుకోవాలి. దేవుడు ఏంటో నేర్చుకోవాలి. దేవుడి కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు తెలుసుకోవాలి. ఇంక ఏం చేస్తున్నాడో నేర్చుకోవాలి. నడిపించే దేవుడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుంటానికి ఈ పాఠం. దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెడుతున్నాడంటే నీకు నేర్పడానికి. ఎందుకు నువ్వు శ్రమలో ఉన్న నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడంటే నీకు చెప్పడానికి, నీకు నేర్పడానికి, అని చూపించడానికి. నేను ఎవరు అని చెప్పడానికి. ప్రియమైన సోదరు, అతి గొప్ప కార్యం ఇక్కడ మనం చేస్తాం. అందుకని ప్రియమైన సోదరు సోదరా, రెండోది కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో కీర్తన మేక గ్రంథం చూశారు కదా. మేక గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన నిలిచి యెహోవా బలము పొందిన తన దేవుడైన యెహోవా బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు. ఆయన
భూమంతము వరకు ప్రాబలమగును దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది పోషించే దేవుడు. అమ్మా రెండోది ఏంటి? ఒకటి నడిపించే దేవుడు. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు మూల పడిపోతుంటే నీ చెయ్యి పట్టుకుని నీకు ఆలోచింపజేసి నేను నడిపించే దేవుడు. ఎక్కడికి? మంచి పచ్చగల తోటలోకి నడిపిస్తాడు, మంచి మేత ఇవ్వడానికి, మందు ఇవ్వడానికి. రెండోది నేను పోషించే దేవుడు. అయ్యా నేను కూలి పనికి వెళ్ళకపోతే నేను ఎక్కడికి రాను, నేను మందిరానికి వెళ్ళరానంటే నేను పోషిస్తానన్నాడు దేవుడు. నీ ఆలోచన ఏంటి? నా కష్టము, నా బలము, నీ పనిలోకి వెళ్ళిపోవాలి. నీ ఆలోచన. నువ్వేమి చేసుకోవద్దు, ఇక్కడికి వస్తే నేను పోషిస్తాను ఆయన. ప్రియమైన సోదర యోసేపు గారు కరువు వచ్చింది, ఆ దేశమంతా కరువు. ఆయన పోషించాడు. పోషించే దేవుడు. ఐగుప్తు దేశమంతా ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిన దినాల్లో యోసేపుని పోషించిన దేవుడు, వాళ్ళ అన్నదమ్మును పోషించిన దేవుడు, వాళ్ళ తల్లిదండ్రులని పోషించిన దేవుడు. నువ్వు అనుకోవచ్చు మన ఆలోచన ఎలా ఉంటుందని తెలుసండి, బెదిరిపోతాం. అంతే ఒకవేళ పోషించే ఉపవాసం ఉన్న రోజు ఎదురు చూడు, శాశ్వతమైన ఆహారం దేవుడు ఇస్తాడు. ఎదురు చూడలేదు, భయం, డబ్బులు లేదు రేపు ఎలాగో తెచ్చిపెడతాను. రోజు క్రిస్మస్ చేయాలనుకున్నాను రంగంపేటలో. చెప్పాను సార్ 5,000 అవుతాయి, డబ్బులు లేదు. కానీ చెయ్యాలని చాలా ఆలోచన ఉంది. చేస్తానని చెప్పాను, అది చేస్తానని చెప్పాను. భోజనం పెట్టాలని ఆశ, డబ్బులు లేవు. 5,000 రూపాయలు అవుతాయి. ఒక అతను ఫోన్ చేయండి, ఒక స్థలం దగ్గరికి అమ్ముతున్నాడు, ఒక పెద్ద మనిషికి రమ్మన్నాడు. వెళ్ళాను. వాళ్ళిద్దరు ముందే మాట్లాడేసుకున్నారు, రిజిస్ట్రింగ్ చేసుకున్నారు, చేంజ్ చేసుకున్నారు. నేను చేంజ్ చేసుకున్నారు, పక్కన కూర్చున్నాను. ఒక అరగంట లేట్ అవుతుంది కదా. కూర్చుంటే ఆ మీడియాడు నాకు బాగా తెలిసాడు. ఆడు వచ్చి, సార్ మీరు వచ్చారు కదా ఇదిగోండి అంటున్నాడు. ఏంటన్నా వచ్చాను అంటున్నాడు. ఏంటిదాను నాకెందుకు చెప్తున్నాను? అబ్బాయి మీరు వచ్చారు, నీకు ఇవ్వాలనిపిస్తుంది. నేనేమి మీడియాటం కాదు, నాకేం వద్దాను. అబ్బాయి అదే కదండి, మీకు ఇవ్వాలనిపిస్తుంది నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎలా తీసి 20 బయటకు వెళ్తే 5,000. దేవునికి మహిమ కలుగును కాక. అంటే పోషించే దేవుడు కదా. బెదిరిపోకూడదు, అదిరిపోకూడదు, రేపు ఏం జరిగిపోతుందో అనుకోకూడదు. రేపు ఏదైనా చేయగలే, ఏమైనా చేయగలడు. నువ్వు ధైర్యం ఉండదు. అందుకనే ధైర్యముగా నుండు, ధైర్యముతో స్తుతించి, ధైర్యముతో ఆత్మతో. అంటే శ్రమలో కూడా నువ్వు ఎలా ఉండాలి? ధైర్యం ఉండాలి. ఎలా ఉండాలన్నా? శ్రమలో కూడా నువ్వు ధైర్యం ఉండు. డబ్బు లేదు నువ్వు అనుకోవద్దు, ధైర్యం ఉండు. దేవుడే అలవల తెచ్చేస్తాడు. ఏలీ గారు అనుకున్నారు, పరిగెట్టాడు ఏలీ గారు. ఒక యజబేలు స్త్రీ తవ్వుతుంది, అయింది తవ్వుతుంటే చంపేస్తాడని తవ్వుతుంది. ఆకలి లేకుండా మంచిలో ఏమి రాత్రులు పరిగెడుతూనే ఉన్నాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అయిపోవడం కొన్నాడు. అన్నాడు అక్కడ, ఎందుకు నా జీవితం ఆడం తవ్వుతుంటే నేను పారిపోతున్నాను, నా పౌరుషం ఏంటి, నన్ను తీసేసుకున్నాడు. ఏమన్నా దేవుడు ఏలీ గారు, అబ్బాయి నీతో ఇంకా పని ఉందా, నువ్వేం కంగారు పడకన్నాడు. ఎవరు? వేసే ఏమన్నాడా, నువ్వేం కంగారు పడుకో, నీకు పని ఉంది అంటే. ఏంటి ప్రభు అనుకున్నాడు. కాకుల చేత రప్పించాడు మాసాన్ని, రొట్టుని మాసాన్ని ఎక్కడి నుంచి రప్పించాడు? కరువు రోజులే, భయంకరమైన కరువు రోజుల్లోనే అయ్యగారికి చికెన్ పొలం, మటన్ పొలంతో తిన్నాడు. ఎక్కడ చికెన్ ఉండేది. పోషించే దేవుడండి. కాకులు పట్టుకొస్తే అవి పట్టుకెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. పట్టుకెళ్ళిపోయి స్వాభావిక చేతులు పట్టుకుంటూ లాగిపోతుంది. అలాంటి కాకి దేవుని మాట ఆలోచించి నోటుతో కలుసుకుని చికెన్ ముక్కలు తెచ్చింది. ఒక గుంపుకి ఆకలించాడు దేవుడు.
ఒక గుంపమ్మో మాంసం తెచ్చింది, ఒక గుంపమ్మో రొట్టెలు తెచ్చింది. అయిగది సాపేసి ఆటో పెట్టి గొప్పరం తిని హ్యాపీగా ఉన్నాడు. మరి బెదిరిపోతే పని అవుతుందా? ఏదైనా ధైర్యంతో ఉండాలి. ఆ దేవుడు నాకు కార్యం చేస్తాడు, డెఫినెట్గా నాకు చేస్తాడు. ఆయన ధైర్యంతో ఉంటే, అందుకని ధైర్యంగా ఉండు, ఓ విశ్వాసి ధైర్యంగా ఉండు, వదిలిపడద్దు, ధైర్యంగా ఉండు. నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావు? ఇక్కడికి వచ్చావు, పచ్చికొల తోటలోకి వచ్చావు. నేను తీసుకొచ్చాను ఇక్కడికి, నేను నువ్వు రాలేదు. నీకు చెయ్యి పట్టుకుని నేను తీసుకొచ్చాను, నేను బాగు చేయడానికి, నీకు మేలు చేయడానికి. నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మేపే దేవుడు, నేను పోషించే దేవుడు. అలాగనే ప్రియమైన సోదరి సోదర, మూడోది యేసుకేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. యేసుకేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనము. తమ గొర్రెలు చెదరపోయి కాపరులు వాటిని ఎదుగునట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి వయి చెదిరిపోవును, అక్కడ నుండి నేను వాటిని తప్పించదును. మూడోది ఏమిటి కాపరంటే? వెతికే కాపరి. ఏ కాపరంటే? నువ్వు కొడుకు, ఆయన తండ్రి. నువ్వు చెదిరిపోతుంటే నీ కోసం నెలికి ఎక్కడ ఏ చీకట్లు ఉండిపోయావో, ఏ తప్పుదారులు ఉండిపోతున్నావో, ఎక్కడికి వెళ్ళిపోతున్నావో అని నీ పట్టుకుని నిన్ను వెతికే కాపరి, వదిలేసే కాపరి కదా. అదవుతుందండి. డెఫినెట్గా చెడు సమాసం ఉన్నవాడు పట్టుకుని రక్షిస్తుంటుంది. నువ్వు పాడేపడం ఇష్టం కదా. ఇప్పుడు మందు వల్ల ఏమవుతుంది? లివర్లు పాడవుతుంది. అమ్మా, ఏం పాడవుతుంది? లివర్లు పాడవుతుంది. అనేక రకాల రోగాలు వస్తాయి. గుట్కాల వల్ల క్యాన్సర్ వస్తాయి. గుట్కాలు వేస్తుంటారు, పెద్దల కింద పెట్టుకుంటారు. అది దానివల్ల ఏమొస్తుంది? ఇక అంటాడు, చెదిరిపోయిన వారి కోసం నేను ఎదుగుతుంటాను. ఎక్కడెక్కడ చీకట్లో చిక్కిపోయాడో, ఎక్కడెక్కడ దారి తప్పిపోతున్నాడని వాళ్ళ కోసం నిలుపుతూ పట్టుకుంటాడు. అందుకనే ఆ మాట ఉంటుంది కదా, నశించిపోతున్న వారిని వెతికి రక్షించే దేవుడు. నువ్వు ఎక్కడ చిక్కుపడిపోయినా ఆ చిక్కులోకి లాక్కొస్తాడు. నేను ఒక చిక్కుపడిపోయాను. ఎక్కడ చిక్కుపడిపోయినా? పాపంలోనే, ఫ్రెండ్స్తోనే, చెడు సాహసంతో చిక్కుపడిపోయాను. నన్ను నిలికి ఏం చేశాడు? ఆ పొగలోంచి లాగి చిక్కపడిపోయిన నన్ను లాక్కొచ్చి ఇక్కడ పెట్టి, ఇదేతోటిది పచ్చికొలతోడు మంచి మేత నాకు మేస్తున్నాడు. మంచి మేతతో నన్ను పోషిస్తున్నాడు. నేను కష్టపడతలేదు, కూలి పనికి వెళ్తలేదు, ఏ ఉద్యోగంకి వెళ్తలేదు, నన్ను అత్యంతంగా పోషిస్తున్నాడు. పోషిస్తున్నాడు కదా. కారు ఇచ్చాడు, కారు పెట్రోల్ ఇస్తున్నాడు. నాకు రోజు ఎన్వి ఉండాలి, 2-3 కూరలు ఉండాలి. ఫస్ట్ నుంచి అలవాటు ఇస్తున్నాడు. సమృద్ధమైన బియ్యం ఇస్తున్నాడు, సమృద్ధమైన కూరలు ఇస్తున్నాడు. అన్ని సమృద్ధి. ఎక్కడి నుంచి లాక్కొచ్చాడు నన్ను? ఆ పాపంలోంచి, ఆ చీకటిలోంచి తప్పిపోయిన నన్ను మళ్ళీ ఏం చేశాడు దేవుడు? నిన్ను నన్ను కూడా లాక్కొచ్చే దేవుడు. ఊరుకున్న దేవుడు కాదు. నువ్వు పాడేపాడు, నువ్వు నశించుకోవడం ఇష్టం కాదండి ఆయనకి. నీ తండ్రిని తవరేచ్చు, నీ తల్లిని పొమ్మనొచ్చు, కానీ వేసే మాత్రం నిన్ను ముసలితనం వచ్చే వరకు నిన్ను బద్దుమార్పుని దేవుడు ఏదో రీతిగా ఆయన దగ్గర తీసుకురావాలి. ఆయన ఆరాటం అదే, ఆయన ఆశ అదే. ఆయన ఆశ ఏంటంటే తప్పుపోతున్నావు నువ్వు, ఏయో నువ్వు ఆరాధిస్తున్నావు, ఏయో పూజిస్తున్నావు. అది కాదు, ఆయనకి రావాలి అని తప్పించిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ 40 జనాలు నిలబెట్టాడు. ఆయన కోసం విజ్ఞాపన చేయడమే. నేను చేసింది ఏం లేదు.
ఎవరో ఒకరు విజ్ఞాపన అడుగుడి. మండలం కోసం ఎవరు అడుగుతున్నాడు? మండల ప్రజల కోసం ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతలేదమ్మో. అందుకే మమ్మల్ని అడుగుడి. పరిశుద్ధాత్మ దేవుడు అడగండి, దేవుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలం ఇది. ఈ పరిశుద్ధాత్మ కాలం ఏం చేస్తుంది? మనల్ని పురుగొలిపిస్తుందటండి. నువ్వేం చేయాలో నేను పురుగొలిపిస్తుంటది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఇక్కడ పురుగొలిపించాడు. దేవుడు ఆశ ఏంటి? మండలం అంతా రక్షణలోకి రావాలి. తారు తప్పిపోయారు, చీకట్లో ఉండిపోయారు, వారందరినీ వెలుపులకు తీసుకురావాలి. నేను వెతుకుతున్నాను, వెతకడానికి వస్తాను. ప్రార్థన జరగాలి ఇక్కడ. వెతకగా రాడు కదా మరి. అయ్యా మండలం కోసం ఆయన మండల ప్రజలు చిక్కుపడిపోయారు తండ్రి, వారి కోసం నువ్వు రా తండ్రి అంటే ఇక్కడ జరిగింది. ఇక్కడ జరిగే ప్రార్థనలు ఏంటి అయ్యే? అందుకని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడమో అని మాకు అనిపిస్తుంది. అర్థమవుతుందండి? దేవుడికి మహిమ కొరకు మీకు అర్థమవుతుంది కదా. ఒకటి, దేవుడు ఏం చేసే దేవుడు? నడిపించే దేవుడు మనిషిని. రెండవది ఏ దేవుడు? పోషించే దేవుడు. మూడు, ఎదికే దేవుడు. బాగా గుర్తించుకో. మళ్ళీ అడుగుతాను అమ్మా బ్రదర్ బాగా చెప్తున్నాడు. అందుకే కింద కూర్చొని చక్కగా ఏంటంటే నాకు కూడా దగ్గరగా ఉండాలని నాకు ఆలోచన. ఏంటి? చేపలు దగ్గరగా ఉండి ఆయన ముఖం హాయభావాలు చూస్తూ ఆయన వైపు చూస్తూ ఇంటుంటే మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే నేను ఎప్పుడు దగ్గర ఉండేవాడిని మందిరానికి. నేను ఎందుకు ఎలా చూడమంటానంటే నువ్వు చూస్తుంటే ఈ వాక్యం నీ గుడ్లోకి వెళ్ళిపోతుంది, నీ మనసులో అది ముద్రైపోతుంది. అందుకే ఇటు చూడు అంటుంటా. దేవుడికి మహిమ కలుగునగాక. నిన్ను వెతికే దేవుడు, నిన్ను వెతికే దేవుడు, చీకటిలో చిక్కబడుకొని నిన్ను వెతికే దేవుడు. దేవుడికి మహిమ కలుగునగాక, దేవుడికి స్తుతి కలుగునగాక. ప్రియమైన సోదరి సోదరా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఒక మనిషికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకడు తప్పిపోని ఎడల 99ని విడిచిపెట్టి చూసారండి. ఈడేమన్నాడు దేవుడు? ఇలా చూడాలి. ఈడేమన్నాడు దేవుడు? తప్పిపోయిన దానికి 99 గొర్రెలు వదిలేస్తావు, తప్పిపోయిన దాని గురించి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వంతా బాగానే ఉందండి, బాగా భక్తి చేస్తున్నావు, నీకోసం కాదు వచ్చేది, నీ భర్త కోసం ఎదుగుతున్నాడు. నువ్వు వచ్చే దారిలోకి నువ్వు వస్తున్నావు, నీకోసం కాదు ఎదుగుతుంది. ఎవరి కోసం ఎదుగుతున్నాడు? తప్పుపోయి నీ భర్త కొరకు, తప్పుపోయి నీ బిడ్డ కొరకు ఆయన ఎదుగురు ఆడుతున్నాడు. ఏదో ఒకటి చిక్కుతుంది, పట్టుకోకుండా ఉండడు. అర్థండి? నేను రానండి, అసలు నాకు ఇష్టం లేదన్న వాళ్ళే దేవుడి దగ్గర పరిగెత్తి వస్తున్నారు. ఎంతోమంది చూస్తున్నారు, వేల మంది ఉంది. అందులో నేను ఒకటి, నేను రాను, దేవుడు లేడు, నన్ను రప్పించుకోలేదా? ప్రియమైన స్వాతంత్రుడుగా ఎదిగే దేవుడు. 3. 4వది ఏ దేవుడు ఎవరితో ఈ కాపరి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34, 35 వచనములు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మైకులో చదవండి. నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహములు ఎలుగుబంటిలను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి తిని దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడు. ఏ దేవుడు అంటే కాపాడే దేవుడు. ఏ దేవుడు? 1 నడిపించే దేవుడు, 2 పోషించే దేవుడు, 3 వెతికే దేవుడు, 4 కాపాడే దేవుడు.
దేవుడికి మహిమ కలుగును గాక. కాపాడే దేవుడు అంటే నీ శ్రమల నుండి కాపాడువాడు అప్పుడే. నీ తండ్రిని కాపాడలేడు, నీ పక్కంటి వాళ్ళని కాపాడలేడు. నేను కాపాడే దేవుడు. ఏ విషయంలో కాపాడుతాను? నీ రోగము నుంచి నిన్ను కాపాడుతాను, నీ శ్రమలో నిన్ను కాపాడుతాను, నీ శత్రువుల ఎదురుగా నిన్ను ఓడిపోకు నిన్ను కాపాడుతాను. ప్రాముఖ్యంగా సాతాను మీద నిన్ను కాపాడుతాను. సాతాను ఏం చేయకుండా దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి కాపరే? సాతాను నిన్ను పడుకోబెట్టేస్తుంటే లిగు లిగు అంటుంటారు. ఎవరో దేవుడు. అందుకని నేను అంటాను, అమ్మా ఇలా చూడండి, ఇలా చూడండి అంటాను. ఎవరన్నారన్నమాట? దేవుడు అంటున్నాడు. సాతాను ఏమంటది? కింద బుర్రకెట్టుకో, పడుకో, కళ్ళు మూసుకో, నిద్రో అంటుండవు. ఏసి ఏమంటాడు? అమ్మా ఇలా చూడు, ఇలా చూడు అంటే సాతాను మీద నీకు ఏమిస్తున్నాడు? జయమిస్తున్నాడు. సాతాను నుంచి నేను కాపాడుతున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కొడుకుడు కాక. శత్రువుల నుండి కాపాడుతున్నాడు దేవుడు. కాపాడే దేవుడు. నీ రోగం నుంచి కాపాడే దేవుడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? జీవమగల దేవుడి సంఘంలో ఎక్కడుంటాడు? నువ్వు మనసు మీద పడుకుని దేవా దేవా అంటే అది వేరే. నువ్వు ఎక్కడ రావాలి? ఆయన నడిపిస్తే నువ్వు నడవాలి. అమ్మా నువ్వు నడిపిస్తే ఏం చేయాలి? నేను రాను అనకూడదు, గారం పెట్టకూడదు. కొంతమంది ఏమంటారు పిల్లలు, నేను రాను సంకెత్తుకుంటారేమో, ఎత్తుకుంటారేమో అని. అర్థమైందా? దేవుడు మరి సంకెత్తుకున్న దేవుడు కాదు, కానీ నువ్వు నడపంటే నడవాలంతే. నడిపిస్తే దేవుడి పక్షాన కార్యం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. నాలుగోది కాపాడే దేవుడు. నేను అన్ని విషయంలో కాపాడతాడు. ఏ విషయంలో కాపాడతాడు చెప్పండి అమ్మా? బాధల నుంచి కాపాడతాడు, రోగం నుంచి కాపాడతాడు, సాతాను నుండి కాపాడతాడు, ఆర్థిక స్థితి నుండి నేను కాపాడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. మన అన్ని విషయంలో బాధ లేనివాడు ఎవడు లేడు. అందరూ బాగున్నవాడే. బాధ లేని ఎవరు ఉన్నారంటే రాణి గారు ఎవరు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో బాధ, ఏదో సమస్య. ఆ సమస్య మీద నేను కాపాడతాను నేను ఉన్నానంటే మనం ఏం చేస్తున్నాం? మనం ముసుగేసి ఇంటికాడ కూర్చుంటాం. నువ్వు రావయ్యా నేను కాపాడుతానంటే మనం ఏం చేస్తుంటాం? రాము ముసుగేసుకుని ఎడుతూ కూర్చుంటాం. దేవుడు ఏమంటాడు సార్? చింత నా మీద పెట్టు, నీకోసం చింతించేవాడిని, నీ పాప భారమును మోసిపోయేవాడిని నేనే. నేను ఎందుకు వచ్చాను? పరిగెట్టుకుని ఎందుకు వచ్చాను? ఒక గొర్రె పిల్లగా నీ అన్ని మోసపడడం వచ్చాను. నువ్వు బాధపడుతున్నావు, నేను చూశాను. నీ బాధ నా మీద వేసుకొని నా సంతోషానికి ఇవ్వడానికి వచ్చాను. బదిలీ. సిలువ అంటే ఏంటి? బదిలీ. ఆయన సంతోషం మీదకి వస్తుంది, నీ బాధ ఆయన మీదకి, నీ రోగం ఆయన మీదకి వెళ్తుంది, ఆయన ఆరోగ్యం మీద, నీ పాపం ఆయన మీదకి వెళ్తుంది, ఆయన పరిశుద్ధత నీ మీదకి. సిలువ అంటే బదిలీ. సిలువ ధ్యానంలో నువ్వు ఎందుకు చేయాలంటే నీలో ఉన్నవి ఆయన మీదకి బదిలీ అయిపోవాలి. నీలో ఉన్న ప్రతి విషయం కూడా ఆయన మీద బదిలైపోయి ఆయనలో ఉన్నాయి నీ మీదకి వచ్చాయి. ఇదే సిలువ ధ్యానానికి ఒక ప్రాముఖ్యత. ఈ 40 దినాలు ఎందుకంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సిగురింపజేయడానికి. ఏం చేయడానికి? సిగురింపజేయడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. 5వది యేసుకేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యేసుకేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలు వేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టులు కట్టదును, బలపరచదును. అయితే ఇక్కడ 5వది ఏమిటి? కాపురు ఏం చేస్తాడంటే గాయములు కట్టే
కాపరి. ఏ కట్టే కాపరి? గాయములు కట్టే కాపరి. ప్రియమైన సోదర గొర్రెల కాపరి గొర్రెలకి ఎక్కడ ఉంటాడో చెప్పండి. గొర్రెలు చూస్తున్నారు కదా, గొర్రెల కాపరి గొర్రెలకి ముందుంటాడా అనుకుంటాడా? ముందు ఉంటాడు. వెరీ గుడ్. పశువుల కాపరి పశువులకు ముందు ఉంటాడా వెనకాల ఉంటాడా? వెనకాల ఉంటాడు. అదవుతుందండి. పశువుల కాపరి వెనకాల ఉంటాడు, గొర్రెల కాపరి ముందు ఉంటాడు. అతను మంచి మార్గంలో తీసుకెళ్తుంటారు. అవి కూడా అక్కడికి క్రమం తప్పకుండా వెళ్ళిపోతాయి. అదండి. రోడ్డు దాటాలంటే రోడ్డు అడ్డం నిల్చుంటాడు, అవి వెళ్ళిపోతాయి. చల్లచంద్ర గుంపుకి వెళ్ళిపోతాయి. గొర్రెలకు ఎందుకు ముందు తెలుసా? దేవుని బిడ్డలము ఆయన చెప్పినట్టు మనం ఆలకిస్తాం. ప్రతి శనివారం ఇక్కడ సాగుతుందండి కాబట్టి మనం ఇక్కడ వస్తున్నాం. అంటే దేవుడికి మన గొర్రెలు ఇక్కడ మేతకి తీసుకొస్తున్నాడు దేవుడు. దేవుడు కార్యం చేయడానికి ఇక్కడికి గాయములు కట్టే దేవుడు. ఏ గాయాలు? ఏదో గాయం, మనసుకు పడిన గాయం, లేదా ఒక కుండు, లేదా ఏదో సమస్య గాయం. ఆ గాయము కట్టేవాడు మంచి సమరయుడు. మనం చదువుకున్నాం. మంచి సమరుడు ఏం చేస్తాడు? గాయము కడతాడు. పూటగోడలో విడిచిపెట్టి లోకాసు వార్తలో ఉంటుంది అది. ఒక అతను రోడ్డు మీద పడుకుంటే దెబ్బలతో ఆ రోడ్డు అంట యాచకుడు వెళ్ళాడంట, లీవీడు వెళ్ళంటే ఎవరు పట్టించుకోలేదు. యేసువారు వెళ్ళారంట. ఆ గాయములు నూనె రాసి కట్టుకట్టి అతను ఎక్కడ తీసుకెళ్ళాడు? పూటగోళ్ళు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ భోజనం పెట్టించి, అమ్మా ఇంకా ఈయనకేమి కావాలో పెట్టు, నేను కావాల్సిన డబ్బులు ఇస్తాను. ఈ కాపరు ఎవరో గాయంతో పడిపోయి నిన్ను నీ గాయములు కట్టి గాయముతో నువ్వు పనులు కలిపోతే నేను పోషించి నేను రక్షించే దేవుడు. ఎవరి కాపరి? గాయం ఉంటే నువ్వు ఎక్కడికెళ్ళవు? పొందగలవు. గాయం ఉంటే నువ్వు తినడానికి నువ్వు కష్టపడలేవు. ఇక్కడ ఏసై ఏమంటాడు కదా? నీ గాయము కట్టేవాడిని పోషించేవాడిని. నీ గాయములు కట్టి నీకు దయమయ్యే వారు కొన్ని పోషిస్తాను అని దేవుడు చెప్తున్న మాట. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఐదోది గాయములు కట్టే దేవుడు. టైం అవుతుంది కాబట్టి నన్ను స్పీడ్కి వెళ్తున్నాను. అలాగనే ప్రియమైన సోదర ఆరోది యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. నా గొర్రెలకు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గొర్రెల కాపరి అంటే ఇలా చూడాలి. ఈ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేస్తాడు. ఎవరు పెడతారండి? ఒక మనిషి కొరకు ఒక మనిషి ఎవరు ప్రాణం పెడతారా? ఈ కాపరి ఏం చేస్తుంది సార్? నీ ప్రాణం పోతుందమ్మో, నా ప్రాణం నీకు ఇచ్చేస్తున్నాను, అభ్యాసేస్తున్నాను, నీ కొరకు ప్రాణం పెట్టేది. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఈ శిలువ ధ్యానంలో ఎందుకు ప్రాణం పెడతాడంటే నీ ప్రాణం పోకుండా ఉండటానికి, నువ్వు నరకగ్నిలో పోకుండా ఉండటానికి నేను ప్రాణం పెడతాను. నువ్వు ఒక్కసారి ఆయన చూడాలి. ప్రాణం పెట్టే దేవుడు ఎవరంటే ఆయన ఒకడే, యేసువారు ఒకడే. నీకోసం ప్రాణం పెట్టడానికి నేను ఒకరికి వచ్చాను. నీకోసము నీకు పడవలసిన దెబ్బలు, అమ్మ ఎలా చూడాలి, నీకు పడవలసిన దెబ్బలు ఆయన తినడానికి, నీకు పడవలసిన అవమానం ఆయన అవమానం పడ్డాడు, నువ్వు క్షేమంగా ఉన్నాడు. ప్రాణం పెట్టే కాపరి. ఈ కాపరి ఎవరండి? నిన్ను వదలనంటే నా ప్రాణం అని ఇచ్చేస్తాను, కానీ నిన్ను మాత్రం వదలను. మంచి స్థలం నేను తీసుకెళ్తాను, మంచి చోటుకి నేను తీసుకెళ్ళాలి, నేను వదలను అన్నాడు దేవుడికి. మరి నా ప్రాణం అని ఇచ్చేస్తాను, కానీ నేను మాత్రం. చాలా మంది అంటారు పెళ్ళి కొత్తలో నీకు మాత్రం నా ప్రాణం పెట్టేస్తాను. ఎవరు? భర్త. ఒక సంవత్సరం పోయాక
ఏమంటాడు? వైఫ్ నైఫ్లో అయింది అన్నాడు. వైఫ్ ఏమైంది? ఒకప్పుడు వైఫ్ లైఫ్. వైఫ్ ఎవరంట? నా జీవితం. ఒక సంవత్సరం పోయాక లైఫ్ వైఫ్. నాకు చాకలా ఉందిరా బాబు. మా మిస్సెస్ ఏముంది? నాకు కత్తిలా ఉంది. ఎక్కడికి వెళ్ళామని అడుగుతుంది. నాకు బాధ. దేవుడికి మహిమ కలుగును కాక. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ప్రాణం పెట్టేలా ఉండాలి. ప్రాణం పెట్టేవాడుగా మనం ఉండలేం. కానీ యేసువారు ఒకడే ప్రాణం పెట్టాడు. ఎందుకంటే నీ తండ్రి వదిలేచ్చు, లోకంలో ఉన్న తండ్రి. నీ తల్లి వదిలేచ్చు, కానీ ఆయన మాత్రం వదలడు. నీకోసం ప్రాణం పెట్టాను సరే నీ కాపాడుకుంటాడు. అదే అంత గొప్పతనం. నీ తండ్రి కరోనా వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇలా అన్నం పెట్టు. తల్లిదండ్రులు చేశారు, బిడ్డలు కూడా తల్లిదండ్రులు చేశారు. కానీ ఏం చదువుతుందా? ఈ కరోనా వచ్చినా, కరోనా లాంటి బాబు వచ్చినా సరే నువ్వు నా బిడ్డవని అర్థం. నీకోసం ప్రాణం పెట్టుబడండి. అలాంటి దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి దేవుణ్ణి ఈ 40 దినాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 40 దినాలు తండ్రి వాళ్ళ కోసం శ్రమలు పడ్డాను. ఈ 40 దినాలు మీకోసం నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. నీ బాధలు కాదు. రక్షణార్థకరమైన దుఃఖము నేను బతికిస్తుందట. రక్షణార్థమైన దుఃఖం అంటే ఏంటి? సిలువలో నాకు కాల్చిన కన్నీళ్లు, సిలువలో నాకు కాల్చిన నువ్వు కాల్చిన నా కోసం కాల్చిన రక్తము ఎంతో విలువైనది ఆయన. అని ఆయన కోసం వ్యాధన పట్టడమే నేను బ్రతికించేది. నీకోసం నువ్వు అంటాం కాదు. 40 రోజులు ఆయన కోసం, ఆయన కోసం చూడు. నీకోసం ఎన్ని శ్రమ. అందుకే దేవుడు పెట్టాడు. ఇంత శ్రమ పడ్డాను. నన్ను టెక్నిక్ తీసేసి నువ్వు ఈ కోరుకుని నాకు స్వస్థత, నాకు వరాలు, నాకు అది కావాలి ఇది కావాలంటే తప్ప నా సిలువను చూడలేదు. నేను ఎంత నలిగిపోయినా చూడలేదు. ఆ నలుగురు చూడాలి, ఆ మేకులను చూడాలి ఎంత పొడవు ఉన్నాయి. ఆ ముళ్ళ కిరీటం చూడాలి. ఆ ముళ్ళ కిరీటం 3 సంఖ్యలో ఉన్నట్టు ముళ్ళు వారు ముంచేస్తుంది. మెదడుకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారిని ఇలా నిలబెట్టలేదు, ఇలా ఫోల్డ్ చేసి పెట్టారు. ఇలా ఎందుకు చేశారంటే కాళ్ళు ఎందుకు ఇలా వచ్చారంటే మాట్లాడాలంటే ఈ కాళ్ళు పైకెత్తుకుని మాట్లాడబెట్టండి. అది మాట వచ్చింది కాదు. 7 మాటలు ఎలా మాట్లాడడం చేసైనా ఇలాగ లేచి ముడిచిపెట్టి కాళ్ళని ఇలా లేచి గాయాలు మేకులు లాగేస్తుంటే ఆ మేకుల్ని ఇలా లాక్కుండి మాట చెప్పాడు. అవి మనకు తెలీదు. ఆ మాటలు మాట్లాడేయడంతే నువ్వు అనుకుంటావు ఎంత కష్టమైందో ఆ మాట, ఎంత కష్టంగా మాట్లాడడం ఆ మాట. ఒక రోజంతా ఒక గృహంలో పెట్టేసి నిద్ర లేదు, ఆయనకి ఆహారం లేదు. పొద్దున్నే లేచి 6 గంటలకు తీసుకెళ్ళి గొర్రెల దగ్గర కొట్టి 9 గంటలు చిలివేసి భుజం మీద వేసి 2 గంటలు నడిపించారని ఆయన. రాళ్ళ కొట్టంట ఆకలితో ఉన్నాడు ఆయన. ఆహారం లేదు, తూలిపోతున్నాడు, అడ్డుపడిపోయాడు. సిలువ ఆయన మీద పడిపోయింది. మళ్ళీ సిలువ ఎవరు పోయకూడదు, మళ్ళీ ఆయన తీసుకుని భుజం మీద వేసుకోవాలి. చిత్రమంత్రం అయిపోయాడు. అది మనకు తెలియదు. ప్రియమైన సోదరు సోదరా, దేవుడు చెప్తున్న మాట నువ్వు అది జ్ఞాపకం చేసుకుంటే ఈ 40 దినాలు నేను పడిన నా శ్రమ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, జనుల కోసమే. ఈ జగతి కోసమే,
ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు బంతులాడినారు బాధాలు పరచినారు బంతులాడినారు బాధాలు పరచినారు నోరు తిరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ నోరు తిరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలచిన వీంది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచిన వింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తిరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ నోరు తిరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర దేవుడికి మహిమ కలుగును. ఎంత ఎంత శ్రమ చేశారు ప్రభు. గద నుంచి తండ్రితో ముందు నుంచి తండ్రితో ఎవరి కోసము ఇది? అవి జ్ఞాపకం వస్తాయి మనకి, అవి గుర్తుకొస్తాయి. ఇప్పుడు గుర్తురా అవి గుర్తు చేసుకోవడానికి ఒక జగత్తుకి పునాది వేసిన యేసయ్య, నేను పుట్టించిన నీ దేవుడు నీకోసం ఎన్ని బాధలు పడ్డాడు. నీకు పడవలసిన దెబ్బలు ఆయన మొక్క మీద ఉమ్మేశారు, గద నుంచి తన్నారు, గుట్టకాలతో తన్నారు, హేళన చేసేవారు. గడ్డంతో ఇంటితో పెరగతీశారు. ఇంటితోనే అంటే కోడి యొక్క చర్మం వడిచేసినట్టు అంత వేదన పడ్డారు. ఒక్కసారి 40 దినాలు దుఃఖంతో ప్రార్థన, ఇంత వేదన పడ్డావు నాకు. ఇంకా జనాలు తెలుసుకోలేకపోతే సిలువ యాగం చేసిన
యాత్ర తెలుసుకున్నప్పుడు 40 దినాల్లో మనం దానికోసమే దేవుడికి మహిమ కలుగుతుంది. దీని సారాలు చూసుకుంటాం. నేను ప్రాణం పెట్టేది నీకోసము తన సమస్తము అర్పించేసండి కొరకు పనేసుకున్నాను. నువ్వు నా శరీరం కొట్టేసుకున్నాను. శరీరము దున్నేసుకోండి. ఆ శరీరాన్ని అర్పించేసుకోండి. నువ్వు చేసిన అపరాధం, నీ శరీరం మీద రావాల్సిన రోగాన్ని ఆయన శరీరం దున్న పెట్టేసుకున్నాడు. నాగలు దున్నేసాడు. వెనకాల ఏమి లేదు, ఆ బోన్స్ అన్నట్టు వెనకాలంతా లాగేశారు. వెనకాలంతా ఆ చర్మము, ఆ మాంసం అంతా లాగేశారు. ఎముకలు మాత్రం కళ్ళు తిరిగి పడిపోతుంటే ఎవడు సహాయం చేసేది. 108 కేజీల సిలువను మోసుకుంటూ వెళ్తుంటే పడిపోతుంటే జగదీశ్వరుడు హేళన చేసేవారు, తండ్రివారు, గుడిలందరూ పిడిబుద్ది గుద్దేసేవారు. లిగలి ఇంత వేదన పడిన యేసయ్య ఈ 40 దినాలు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన శ్రమలను జ్ఞాపకం చేసుకో, నీ శ్రమను తీసేస్తాను. దేవునికి మహిమ కలుగునగా. ప్రియమైన సోదరులారా, 7వది ఎవరు ఈ కాపరంటే చివరిది ముగించేసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు పునరుద్ధానమును జీవమునే, నా యందు విశ్వసించేవాడు చనిపోయిన బ్రతుకును. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనము. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్టు గొర్రెపిల్ల నిలిచి ఉండని చూసేదని. ఆ 7వది ఏంటి? గొర్రెపిల్ల ఏంటి? కాపరంటే పరలోక రాజ్యంలో నీకోసం ఎదురు చూస్తున్నట్టండి. ఈ గొర్రెపిల్ల అనుభవం తెలుసండి. వధించిన గొర్రెపిల్ల, ఇలాగా కట్ చేసిన గొర్రెపిల్ల పరలోక రాజ్యంలో 24 పెద్దల మధ్యనను షెరూబుల మధ్యనను ఆ మధ్య నిలబడి ఇలా చూస్తుందంటే ఎదుర్కొని నీకోసం ఎదురు చూస్తున్న గొర్రెపిల్ల. ప్రియమైన సోదరులారా, సిలువలో యాగం చేసేసాను, నా రక్తం కార్చేసాను, నా పని అయిపోయింది అనుకోలేదు గొర్రెపిల్ల. పరలోక రాజ్యంలో ఆ గాయంతో ఉందంటే ఎదురు చూస్తుందంట. నువ్వు వస్తావా అని. నువ్వు పరలోకం వస్తున్నావంటే నీకోసం ఎదురు చూస్తున్న గొర్రెపిల్ల. ప్రియమైన సోదరులారా, పరలోక రాజ్యంలో ఆయన ఉన్న స్థలంలో నువ్వు నిలబడాలని, ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడో నువ్వు అక్కడ నుంచోవాలని ఆ గొర్రెపిల్ల ఎక్కడ చూస్తుందండి? పరలోక రాజ్యంలో నిలబడి ఎదురు చూస్తున్నట్టుంది. అదే 7వ గొర్రెపిల్ల నీ కోసం పరలోకంలో ఎదురు చూస్తున్న గొర్రెపిల్ల. 7 చెప్పాడు. 7 కాపర్లు. నేను మాట్లాడంటే 7 కార్యాల దేవుడు చెప్పాడు. నీ దేవుడు ఏ దేవుడు? ఒకటి అమ్మ చెప్పాలి, నడిపించే దేవుడు. 2వది ఏ దేవుడు? పోషించే దేవుడు. నువ్వు ఆకలితో ఉన్నా, నీకు కరువు వచ్చినా, ఏమొచ్చినా నీకు మాత్రం లోటు రానడు. సింహం పిల్లలకైనా ఆకలి కొంటారమ్మ, కానీ నా బిడ్డలకి ఆకలిని తీర్చేస్తారు. వాళ్ళు ఆకలి కొడుతూ ఉంటారు. సింహం పిల్లలను ఉండొచ్చమ్మా, కానీ నా బిడ్డలు మాత్రం ఉండలేము. ఆకలి తీర్చే కరువులో నీకు పోషిస్తాడు. 3వది ఏం చేస్తాడు దేవుడు? అమ్మా చెప్పాలి, వెతికే దేవుడు. నువ్వు తప్పిపోతే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే, ఒక దారి తప్పిపోతానంటే నిన్ను ఎలాగో నాకు పట్టుకుని తీసుకొచ్చే దేవుడు.
అంటే దేవుడు వస్తాడన్నా అంటే కాదు, ఎవరో పంపుతాడు. చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతుంటే సరే బాబు వెళ్ళరా అని నేను దారిని మళ్ళించేస్తాడు. నువ్వు అనుమానం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటి తెలుసా? నువ్వు దారి తప్పిపోతుంటే ఎవరినో పంపి నీకు ఆలోచన కలిగించి వెళ్ళు, సాయంత్రం అయిపోయింది, శనివారం జ్ఞాపకం చేసుకో, నువ్వు వెళ్ళు అని నీకు బుద్ధి చేస్తుంటాడు. ఎవరికి కాపరి? తప్పిపోయిన వాడిని ఎదిగే కాపరి. మూడోది, నాలుగోది చెప్పండి అమ్మా. నాలుగోది కాపాడే కాపరి. నీకు కొరవ వచ్చినా, నీ పక్కన 1000 మంది పడినా, నీ గుడి పక్కన 10,000 మంది పడినా నీకు ఏ అపాయం రాదు. అదవుతుందండి. కరోనా కాదు, కరోనా బాబు వచ్చినా సరే నీకేమి ఎందుకు రాదు? ఆయన కాపాడేవాడు. నీ చుట్టూ కంచేసాడు. ఆ కంచి తీయడం ఎవరి తరం కాదు, కరోనా తరం, కరోనా బాబు తరం కూడా కాదు. నువ్వు తీసేసుకుంటే వచ్చేస్తా తప్ప నీ చుట్టూ ఏమేసాడు? కంచేసాడు, రక్షణ కంచి. ఆ కంచి దాటి ఎవరు వెళ్ళలేదు. ఆ కంచి దాటాలంటే దేవుడు పర్మిషన్ కావాలి. ఎలా చూడాలి? ఎవరు పర్మిషన్ కావాలి? ఆవిడ సాధన అంటది వెళ్ళి, నేను అక్కడికి ఆవిడ దగ్గరికి వెళ్తానండి. ఆవిడ ప్రార్థన చేస్తుంది, నువ్వు వెళ్ళడం కుదరదు, కంచి తీయడం కుదరదు అన్నాడు. పలానా ఆవిడ దగ్గర ఇల్లు, ఆవిడ ప్రార్థన నువ్వు చేసుకో, కొద్దిసారి హింసించు అంటే ఒకసారి చెప్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. పర్మిషన్ లేని సాధన ఏం లేదు. నీ మీద రావాలంటే ఆయన పర్మిషన్ రావాలి. దానికి యోబే మన సాదృశ్యం. నీకు కష్టం వచ్చిందంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు. నీ కష్టం రప్పించడానికి సాధారణకి పర్మిషన్. కాపాడేది దేవుడు. 3, 4, 5 అమ్మ చెప్పాలి. గాయము కట్టే దేవుడు చెప్పాలి. మరి గాయము కట్టే దేవుడు. నువ్వు ఎటువంటి గాయాల్లో ఉన్నా నీ గాయం ఆయన మీద వేసేసుకుని నీ గాయం కట్టాలి. నీ అనారోగ్యం ఆయన మీద వేసేసుకుని ఆయన ఆరోగ్యం. గాయం కట్టే మంచి సమయం. నువ్వు గాయంతో నువ్వు పని లేకుండా ఇంట్లో ఉంటే పూటకోళ్ళు ఇంటికి అప్పచెప్పినట్టు అప్పుడు నీకు ఎవరో అప్పచెప్తాడు నువ్వు పోషించమని. పాదలకి చెప్పాడు కదా పోషించ. అలాగే ఎవడో చెప్తాడు. నువ్వు ఆకలి మాత్రం ఉండవు. నువ్వు మంచం మీద ఉన్నా లేకపోతే కూర్చొని ఉన్నా బాధతో ఉన్నా నేను పోషించే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. దావీదు గారు మరి పోషిస్తున్నాడు కదా, మరి ఎంతలేదు అంటారు. ఫోన్ ద్వారా ఫోన్ పే రావాలి మరి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. అలాగనే ప్రియమైన సోదర సోదరు 6వది ఏ దేవుడు? అమ్మ చెప్పాలి. ప్రాణము తీసే దేవుడా? ప్రాణము పెట్టే దేవుడు. చూసాం కదా సిలువలో సాగింది. ఎంత బాధకరంగా ఉంటుంది ఆ పాట. ఆ తలుచుకుంటేనే కన్నీళ్ళు ఆగం. ఆ యొక్క అది చూస్తుంటేనే మనకి గుళ్ళు కరిగిపోతాయి. ప్రాణం పెట్టే కాపరి. 7వది ఎవరు? నిలిచి ఉన్న కాపరి. ఎక్కడి నుంచి ఉన్నారైనా? పరలోక రాజ్యంలో నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాడు ఆయన. అర్థమైందా? నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాడు ఆ గొర్రెలు కాబట్టి. సంగము రక్తంతో కడగబడిన ప్రతి ఓడు కూడా ఆయన దగ్గర రావాలని నీకోసం జ్ఞాపన చేస్తున్నాడు. సరే నువ్వు చేస్తావు తప్పును బట్టి కూడా అమ్మ తండ్రి క్షమించును ఆయన దగ్గరుండి ఆయనకి చెప్తున్నాడట. వేసేయ తిరిగి చేసేట. ఈ సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం కుదిరేనా కష్టం రాలేదు, నశించడం లేదు. ఈ సంవత్సరం చూద్దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తున్నాడు. ఒక సాదృశ్యం ఉంటుంది బైబిల్లో. ద్రాక్ష తోటలో ఏమైంది? ఏదో తోట ద్రాక్ష తోట పండదు. ఆ రైతు వచ్చి ఎందుకు ఇది అంటే ఆ నీళ్ళేసే వ్యవసాయదారుడు ఏమంటాడు? ఈ సంవత్సరం చూడండి ఎరువు వేస్తాను, నీళ్ళు వేస్తాను. నీళ్ళు అంటే వాక్యం, ఎరువు అంటే ఏంటి? స్వస్థత. ఇది చేస్తాను. ఎప్పటికైనా మారిపోతాడు, ఎప్పటికైనా కోపం వచ్చేస్తాడు. ఒకసారి శాంతి అడుగుతాడు. దేవుడు కూడా ఏసై కొండి కోసం అక్కడ ఒక్కసారి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మారిపోతాడు. నీవు తిరుగుతాడు. ఇంకొక సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మన సుబ్రెడ్డి. 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు.
అక్కడ విజ్ఞాపన చేస్తాడు వెంకన్న ఎలాగైనా రక్షించుకోవాలి. సంతోషపడ్డారు. అందుకని శుభలక్ష్మి కంటే ముందు వస్తున్నాడు మరి అమ్మా వెళ్ళిపోయినా సరే ఆయన నుండి భోజనం చేసి అంటే ఎదుగడైంది పట్టుకున్నాడు, ఇంకా బలంగా పట్టుకున్నాడు, ఎరువేస్తున్నాడు, నీళ్ళు వేసాడు, ముందు ఎరువేస్తున్నాడు. ఎప్పుడైనా కాపు ఎవరిని కూడా వదిలేసాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కట్టే దేవుడు, నిలబడి దేవుడు. అందరూ నిల్చుందాం. దేవుడి వాక్యము దేవుని దీవించును గాక. నిల్చుని 7 మెట్లు జ్ఞానంలోకి వెళ్ళిపో.